హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాటర్ వెంకటేష్. ఒలింపిక్స్ మరి కొద్ది రోజుల్లో ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో మనం ఒలింపిక్స్లో మన ఇండియా చరిత్ర ఏంటి? గొప్ప చరిత్ర ఏం లేదు, కానీ కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు అవి ఉన్నాయి మనకి హాకీలో పర్టికులర్గా. అడుగుని జస్ట్ ఒక గ్లాన్స్, ఒక బ్రీఫ్ లుక్ వేద్దాం దాని మీద. ఎందుకంటే డీటెయిల్గా అయితే వెళ్ళట్లేదు, నేను చాలా బ్రీఫ్గా టచ్ చేస్తాను. ఇండియాకు వచ్చిన మెడల్ సంగతి, ఇండియా సాధించిన కొన్ని ఘనతల గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఒలింపిక్స్ కూడా మన ఛానల్లో కవర్ చేశాను నేను బ్రీఫ్గానే, మెయిన్ ఈవెంట్స్. ఈసారి కూడా అదే పని చేసే ప్రయత్నం చేస్తాం. సో మనం యాక్చువల్గా 1900లోనే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసాం, కానీ అది ఒక్క ఈవెంట్లో ఒక బ్రిటిష్ ఇండియన్ పార్టిసిపేట్ చేశాడు. ఒరిజినల్గా అయితే 1920లో స్టార్ట్ అయింది. మన ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ కావడం అంతా కూడా 1923లో జరిగింది. 1923లో జరిగితే 1924 నుంచి మనం రెగ్యులర్గా ఒక టీంని పంపడం చేస్తాం. అంటే సరిగ్గా వందే లేదు. 1924 అప్పుడు కూడా ప్యారిస్లోనే ఒలింపిక్స్ జరిగాయి. అప్పటి నుంచి మనం రెగ్యులర్ టీమ్స్ని ఒలింపిక్స్కి పంపడం. అప్పుడు మనది ఇంకా బ్రిటిష్ ఇండియా, మనం ఇంకా పూర్తిగా స్వాతంత్రం సాధించలేదు. సో 1924 నుంచి ఈ 100 ఏళ్లలో జరిగిన ఒలింపిక్స్లో మనం 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి కదా, అంటే ఒక 25 అనుకోండి. వరల్డ్ వార్స్ అప్పుడు తీసేసిన ఒక 20 ఒలింపిక్స్ వేసుకోండి. దీంట్లో మనకు వచ్చిన పథకాలు ఎన్ని? 35 మాత్రమే. 35 మాత్రం, అంటే ఒకటే అంటే 1 లేదా 1.5 పథకాలు వచ్చాయి ఒలింపిక్స్కి. ఒక్క గేమ్స్లో వన్ పర్టికులర్ ఎడిషన్లో 1.5 కంటే కూడా తక్కువ వచ్చినాయి మనకి. చాలా చాలా తక్కువ. 35 మెడల్స్ 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉండే టీమ్స్కే వస్తాయి ఒకే ఈవెంట్లో, ఒకే ఎడిషన్లో. మనకి 100 ఏళ్ళకి కలిపి 35 వచ్చాయి. దాంట్లో స్వర్ణ పథకాలు, గోల్డ్ మెడల్స్ ఓన్లీ 10 మాత్రమే. ఆ 10 కూడా 8 హాకీలో వచ్చాయి. ఎందుకంటే హాకీలో ఒక స్వర్ణయుగం మనం చూసాం. హాకీలో 1928 నుంచి 1964 వరకు మనకు తిరుగులేదు. 64 అంటే 60లో ఒకసారి బ్రేక్, బట్ 64 వరకు అనుకోండి. మనకి హాకీలో మనకి ఎదురులేని పరిస్థితి ఉండేది. సో మనకు వచ్చిన 10 గోల్డ్ మెడల్స్లో కూడా 8 గోల్డ్ మెడల్స్ హాకీలోనే వచ్చినాయి. సో హాకీ పక్కన పెడితే, హాకీలో మనకు ఓవరాల్గా వచ్చిన మెడల్స్ ఏంటంటే 12 మెడల్స్ వచ్చాయి. సో 1/3 ఆఫ్ అవర్ మెడల్స్, 35లో 1/3, 12 మెడల్స్ కేమ్ ఫ్రమ్ హాకీ. మిగతా వాటిలో మనకు వచ్చిన మెడల్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. సో అది పరిస్థితి. దట్ ఈస్ వేర్ వీ స్టాండ్. సో ఎందుకు వచ్చినాయి అంత తక్కువ మెడల్స్? ఇంత జనాభా ఉంది, 140 కోట్ల మంది ఉన్నారు అనేది అది చాలా పెద్ద ప్రశ్న. అది ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన చరిత్ర గురించి మాట్లాడు అంతవరకు. సో నేను చెప్పినట్టుగా 1900లో నార్మన్ ప్రిచర్డ్ అని ఒక ఇండియాలో పుట్టిన ఒక బ్రిటిషర్ ఉండేవాడు. అతను ఇండియాలో స్ప్రింటర్, అతను మంచి రన్నర్. అతను 1900 ప్యారిస్ ఒలింపిక్స్ అప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాడు. 200 మీటర్స్ అండ్ 200 మీటర్స్ హర్డిల్స్లో గెలుచుకున్నాడు. అయితే కొన్ని రికార్డ్స్ ప్రకారం అతను గ్రేట్ బ్రిటన్ని రిప్రజెంట్ చేసినట్టు ఉంది, కానీ ఒలింపిక్ రికార్డులో మాత్రం అతను ఇండియా పేరు మీద ఉన్నాడు. ఇండియాలో పుట్టి పెరిగాడు. సో అది పూర్తిగా ఇండియా ఖాతాలోకి రానట్టుగా కొంతమంది భావిస్తారు, బట్ స్టిల్ అది ఒలింపిక్ రికార్డులో మాత్రం ఇండియా ఖాతాలోనే ఆ 2 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. తర్వాత నేను చెప్పినట్టుగా మనం 24 తర్వాతే పంపించాం. 1928 నుంచి మనం హాకీ టీంని పంపడం ప్రారంభించాం. అప్పుడు టాటాస్ ఎవరో కొద్దిగా కార్పొరేట్ స్పాన్సర్షిప్ దొరికి మనకి ఎలా వెళ్ళాలి మన హాకీ? అప్పుడు ఎలాంటి మనీ లేదు, అయినా వెళ్ళారు. ఎందుకంటే మనకి అప్పుడు ఒక ప్లేయర్ ఉండేవాడు, అతని పేరు ధ్యాన్ చంద్. పేరు వినే ఉంటారు. ఈజ్ ఎ లెజెండ్. ఇప్పుడు క్రికెట్లో బ్రాడ్మెన్ అలాగో ధ్యాన్ చంద్ అలాగో, కానీ బ్రాడ్మెన్ కంటే కూడా గొప్పవాడు ధ్యాన్ చంద్. ఎందుకంటే అతను ఒక మాంత్రికుడు, హాకీ మాంత్రికుడు, విజార్డ్ అంటారు అతను. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదేంటంటే అతను 3 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. 1928, 1932, 1936. ఆ మూడిట్లో కలిపి 12 గేమ్స్లో 37 గోల్స్ చేశాడు. 37 గోల్స్ ఒకటే చేశాడు. అంటే ఒక్కొక్క గేమ్కి మోర్ దెన్ 3 గోల్స్ చేశాడు. అంత డామినేట్ చేశాడు. అప్పట్లో ఇండియన్ గోల్స్ ఉండేవి కాదు. సో ఇండియా టోటల్గా డామినేట్ చేసినప్పుడు హాకీ. ధ్యాన్ చంద్ ఇంకా మిగతా ప్లేయర్స్ ఉండేవారు, కానీ నేను ఎక్కువ బ్రీఫ్గానే వెళ్తున్నాను. ధ్యాన్ చంద్ గురించి కూడా మరి వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈజ్ గ్రేటెస్ట్. మనం అతను భారతరత్న ఇచ్చుకోలేకపోయింది, అది మన దౌర్భాగ్యం. ధ్యాన్ చంద్ మించిన స్పోర్ట్స్ పర్సన్ ఇండియాలో ఎవరు లేరు.
సో ధ్యాన్ చంద్ ఘనత వల్ల మనం 28, 32, 36లో వరుసగా స్ట్రైట్ అండర్ ది నోస్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ కూడా మనం గెలుచుకున్నాం. హిట్లర్ అతనికి ఫీల్డ్ మార్షల్ పదవి ఇస్తాను జర్మనీ వచ్చాయని అన్నాడని అంటారు. తర్వాత అతని హాకీ స్టిక్ని, ధ్యాన్ చంద్ హాకీ స్టిక్ని విరగొట్టి చూసి దీంట్లో ఏమైనా మంత్రదండం ఉందా, ఏమైనా మ్యాజిక్ ఉందా, అయస్కాంతం ఉందా, మ్యాగ్నెట్ ఉందా అని కూడా చూశారంటారు. వాటన్నిటికీ మనకి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి ఏంటంటే ధ్యాన్ చంద్ విగ్రహాలు ఇండియాలో తక్కువ ఉన్నాయి కానీ జర్మనీలో ఉన్నాయి. మ్యూనిక్లో ఉన్న విగ్రహానికైతే ఒక 6 చేతులు ఉంటాయి. సో అంత ఒక మాంత్రికుడు అని చెప్పి వాళ్ళు దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఫర్ దిస్ జెంటిల్మెన్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ కాదు, మంచి మంచి ప్లేయర్స్ ఉండేవారు అన్నమాట అప్పట్లో. దానివల్ల మనం వరుసగా ఎప్పుడు 6 ఒలింపిక్స్లో వరుసగా మనం స్వర్ణ పథకాలు గెలుస్తూ వచ్చాం. 1928, 32, 36. ధ్యాన్ చంద్ తర్వాత కూడా 1948 అంటే సెకండ్ వరల్డ్ వార్ వల్ల గ్యాప్ వచ్చింది. 48, 1952, 1956 వరుసగా గెలుస్తూ వచ్చాం. 1960లో మనకి బ్రేక్ పడింది. పాకిస్తాన్ అప్పుడు గెలిచింది. అప్పుడు వాళ్ళు విడిపోయారు కదా. 60లో సిల్వర్ మాత్రం గెలుచుకున్నాం. మళ్ళీ 64లో మళ్ళీ గోల్డ్ గెలుచుకోగలిగాం. కానీ అక్కడి నుంచి మనకి మన ప్రభావానికి గడ్డిపడింది. ఎందుకంటే హాకీ గేమ్ మనం ఎలా అంటే డ్రిబ్లింగ్ స్కిల్ బేస్డ్గా ఆడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆస్ట్రోటర్ఫ్స్ వచ్చాయో, ఆర్టిఫిషియల్ టర్ఫ్ మీద ఆడడం ప్రారంభించారో, స్పీడ్కి ప్రాధాన్యత పెరిగింది, మన స్కిల్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. సో అప్పటి నుంచి గేమ్ మారిపోయింది. గేమ్ కంప్లీట్గా స్వరూప స్వభావాలు మారిపోయినాయి. సో 68, 72లో బ్రాంజ్ మాత్రమే మనం గెలుచుకున్నాం. సో అక్కడ మనకి బ్రేక్ పడింది. మళ్ళీ 1980లో గోల్డ్ గెలిచాం మనం. మళ్ళీ 1980లో మన ఆఖరి హాకీ గోల్డ్ గెలిచాం, 8th హాకీ గోల్డ్. కానీ అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేషన్ ఆఫ్ సోవియట్ కారణంగా పాకిస్తాన్ కానీ చాలా యూరోపియన్ నేషన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, హాలండ్ ఇవన్నీ కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది, స్పెయిన్ ఓడించే ఫైనల్లో మనం గెలిచాం. మళ్ళీ 41 ఏళ్ల గ్యాప్ తర్వాత మొన్న లాస్ట్ టోక్యో ఒలింపిక్స్లో 2021లో మనం మళ్ళీ బ్రాంజ్ మెడల్ గెలిచాం. హాకీలో మనం ఒకప్పుడు ప్రపంచాన్ని రూల్ చేసిన మనం తర్వాత కనీసం ఒక్క మెడల్ కూడా గెలుచుకోలేని పరిస్థితి, క్వాలిఫై కూడా కాలేని పరిస్థితి కూడా చూసాం. సో అన్ని దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన హాకీ రికవర్ అవుతుంది, అది వేరే విషయం. సో హాకీలో అది మన ఘన చరిత్ర, థ్యాంక్స్ టు ధ్యాన్ చంద్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ ప్లేయర్స్. సో మనకి వచ్చిన మెడల్స్లో హాకీ తర్వాత మనకి అత్యధిక మెడల్స్ దేంట్లో వచ్చాయి, రెజ్లింగ్లో వచ్చాయి. రెజ్లింగ్లో మనకి 7 మెడల్స్ వచ్చాయి. మనకి ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ కూడా రెజ్లింగ్లో వచ్చింది. 1952లో హెల్సింకి ఒలింపిక్స్లో కేడీ జాదవ్ అనే రెజ్లర్ మనకి బ్రాంజ్ మెడల్ గెలిపించి పెట్టాడు. అది మనకు వచ్చిన హాకీ కాకుండా మనకు వచ్చిన మొట్టమొదటి ఇండివిజువల్ మెడల్, అంటే వ్యక్తిగతంగా ఒక అథ్లీట్ గెలుచుకున్న మెడల్. సో రెజ్లింగ్లోనే మనకి ఆ ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత మనకి రెజ్లింగ్లో గోల్డ్ మెడల్స్ రాదు కానీ 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. తర్వాత 5 బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయి. సో రెజ్లింగ్లో మనకి చాలా మంచి మెడల్స్ వచ్చాయి మనకి. అయితే ప్రాబ్లం ఏంటంటే 1976లో మనకి మెడల్స్ రాలేదు. హాకీలో కూడా మనకి మెడల్ రాలేదు. 1984 to 1992 అంటే వరుసగా 3 ఒలింపిక్స్లో మనకి ఒక్క మెడల్ కూడా రాలేదు. 0. వి డ్రూ ఎ బ్లాంక్. సో చాలా దారుణమైన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ పథకాల కొరత, ఆ డ్రౌట్ని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు, లియాండర్ పేస్. అతనికి ఇంటర్నేషనల్గా సింగిల్స్లో పెద్ద ర్యాంకింగ్ అది లేదు, కానీ దేశం కోసం ఆడినప్పుడు డేవిస్ కప్లో ఎంత బాగా ఆడేవాడు అనేది మనకు తెలుసు. వింబుల్డన్లో డబుల్స్లో బోల్డెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఈవెన్ జూనియర్ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. కానీ సింగిల్స్లో అతనికి సీనియర్ లెవెల్లో పెద్దగా ర్యాంకింగ్ లేదు. అయినా కూడా ఒలింపిక్స్లో అతను మనకి మెడల్స్ లేని లోటు తీర్చాడు 1996లో. సో 1996లో అతను ఆ లోటు తీర్చిన తర్వాత మనం ప్రతి ఒలింపిక్స్లో కనీసం ఒక్క మెడల్ అయినా గెలుచుకుంటూ వస్తున్నాం. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో మనకి మెడల్ తీసుకొచ్చింది మన తెలుగు అమ్మాయి, మన తెలుగింటి ఆడబడుచు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అండ్ షీ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ ఒలింపిక్ మెడల్. ఎప్పటికీ ఆమె చరిత్రలో నిలిచిపోతుంది. మొదటి భారతీయ మహిళ, ఒలింపిక్ పథకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతుంది. తర్వాత 2004లో
మనకి మరొక ఇండివిజువల్ మెడల్ రాజవర్ధన్ రాథోడ్, తర్వాత అతను మంత్రి కూడా అయ్యాడు. సిల్వర్ మెడల్ గెలిచాడు షూటింగ్లో. 2008లో మనకి 3 మెడల్స్ వచ్చాయి. అంటే 1952లో హెల్సింకిలో మనకి హాకీ అండ్ రెజ్లింగ్లో రావడం, తర్వాత మల్టిపుల్ మెడల్స్ మనకి గెలిచింది 2008లో. అభినవ్ బింద్రా మనకి ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్. అంతవరకు మనకి గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా హాకీలో వచ్చాయి, కానీ అభినవ్ బింద్రా 2008లో మనకి గోల్డ్ మెడల్ గెలిచిపెట్టాడు షూటింగ్లో. సో అభినవ్ బింద్రా మీకు మీ జనరేషన్ కూడా అతని పేరు తెలిసే ఉంటుంది. అభినవ్ బింద్రా మనకి ఈ ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ గెలిచిన ఇండియన్ అథ్లీట్గా ఒలింపిక్స్లో అతను చరిత్రకెక్కాడు. అదే ఒలింపిక్స్లో విజేందర్ సింగ్ అండ్ సుశీల్ కుమార్ కూడా మనకి బాక్సింగ్లో రెజ్లింగ్లో మెడల్స్ గెలిచిపెట్టారు. 2012లో మనకి 6 డజన్ మెడల్స్ వచ్చాయి. బై ఫార్ అవర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అప్పటి వరకు. 2012లో మనకి 6 మెడల్స్ వచ్చాయి. దాంట్లో విజయ్ కుమార్ షూటింగ్లో సిల్వర్ గెలిచాడు. సుశీల్ కుమార్ కూడా, ఐ థింక్ సుశీల్ కుమార్ ఆల్సో వన్ సిల్వర్ మెడల్ ఇన్ దట్. తర్వాత సుశీల్ కుమార్, విజయ్ కుమార్ ఇద్దరు రెజ్లింగ్లో సుశీల్, షూటింగ్లో విజయ్ కుమార్ సిల్వర్ మెడల్స్ గెలిచారు. బాక్సింగ్లో సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్లో మనకు వచ్చిన మొదటి మెడల్. అలాగే మేరీ కోమ్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్లో, బాక్సింగ్లో మేరీ కోమ్, గగన్ నారంగ్. సో ఇద్దరు హైదరాబాదీ, సైనా నెహ్వాల్ అండ్ గగన్ నారంగ్ అప్పుడు పథకాలు సాధించారు. యోగేశ్వర్ దత్ రెజ్లింగ్లో సాధించారు. సో 6 మెడల్స్ వచ్చి మన 2012లో. 2016లో మనకి 2 మెడల్స్ వచ్చాయి. బట్ పివి సింధు అప్పుడు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి మనకి సిల్వర్ మెడల్ సాధించి పెట్టింది. అండ్ సాక్షి మలిక్ మరొక మహిళ బ్రాంజ్ మెడల్. సో ఆ ఒలింపిక్స్లో మనకు 2 మెడల్స్ వచ్చాయి. రెజ్లింగ్లో సాక్షి, బ్యాడ్మింటన్లో సింధు మనకి సిల్వర్ ఒకటి, బ్రాంజ్ ఒకటి సాధించి పెట్టారు. 2016లో కొద్దిగా మనకి డిసప్పాయింట్. బట్ 21లో మనం మళ్ళీ పుంజుకున్నాం. 21లో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పటివరకు మన హయ్యెస్ట్ టాలీ 7 మెడల్స్ వచ్చాయి. దాంట్లో తలమానికమైంది నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలవడం జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ గెలవడం నిజంగా గ్రేట్ మూమెంట్ అది. ఎందుకంటే అథ్లెటిక్స్లో మనకి ఒలింపిక్స్లో ఆ నార్మన్ ప్రిచర్డ్ పక్కన పెడితే, దాంట్లో అతను ఇండియనా కాదని పక్కన పెడితే, పోనీ ఇండిపెండెంట్ ఇండియాలో మనం ఒక్క పథకం కూడా రాలేదు. ఈవెన్ వరల్డ్ ఈవెంట్స్లో, వరల్డ్ ఛాంపియన్షిప్లో అంజు బాబీ జార్జ్ ఒకటి గెలిచింది. ఐఏఎఫ్ వాటిలో హిమాదాస్, తర్వాత ఇదే నీరజ్ చోప్రా కొన్ని మెడల్స్ గెలిచారు. కానీ ఒలింపిక్స్లో గోల్డ్ గెలవడం, అందులో ట్రాక్ అండ్ ఫీల్డ్లో గెలవడం గ్రేట్ అచీవ్మెంట్. అది నీరజ్ చోప్రా మనకి ఆ పథకాన్ని అందించి పెట్టాడు. అదే ఒలింపిక్స్లో మనకి మీరాబాయి చాను మరొక మహిళ, నార్త్ ఈస్ట్ ఇండియన్ మహిళ, సిల్వర్ గెలిచిపెట్టింది వెయిట్ లిఫ్టింగ్లో. రవి దహియా రెజ్లింగ్లో సిల్వర్ గెలిచాడు. సింధు తన సెకండ్ ఒలింపిక్ మెడల్ వరుసగా 2 సార్లు గెలుచుకుంది. ఈసారి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. హ్యాట్రిక్ కోసం చూస్తుంది సింధు. సో సుశీల్ కుమార్ మెన్స్లో 2 ఒలింపిక్ పథకాలు సాధిస్తే ఫస్ట్ ఇండియన్ మూమెంట్ టు విన్ 2 ఒలింపిక్ మెడల్స్ అయింది సింధు. ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ సాధించింది. అలాగే లవ్లినా బోర్గోహాయ్ బాక్సింగ్లో సిల్వర్ సాధించింది. అలాగే మన హాకీ టీం కూడా బ్రాంజ్ సాధించారు 41 ఇయర్స్ తర్వాత. అండ్ బజరంగ్ పునియా రెజ్లింగ్లో మనకి బ్రాంజ్ సాధించారు. 7 మెడల్స్ వచ్చాయి మనకి. సో షూటింగ్లో కూడా మనకి మంచి స్కోర్ ఉంది. మనకి షూటింగ్లో మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? 4 మెడల్స్ వచ్చి దాంట్లో అభినవ్ బింద్రా గోల్డ్, 2 సిల్వర్స్, ఒక బ్రాంజ్ ఉన్నాయి. అథ్లెటిక్స్లో 3, బ్యాడ్మింటన్లో 3. ఆ బ్యాడ్మింటన్లో వచ్చిన 3 మెడల్స్ కూడా మన హైదరాబాద్ అమ్మాయిలే, సైనా అండ్ సింధు. వెయిట్ లిఫ్టింగ్లో 2 మెడల్స్ వచ్చాయి. టెన్నిస్లో 1 మెడల్ వచ్చాయి. సో ఇది మన ఒలింపిక్ చరిత్ర. ఘన చరిత్ర కాదు, కానీ కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని నియర్ మిస్సెస్ కూడా మనం చెప్పుకోవాలి. మిల్కా సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రోమ్ ఒలింపిక్స్లో 4th ప్లేస్లో అతను సరిపెట్టుకోవాల్సి వచ్చింది, కొద్దిలో మిస్ అయిపోయాడు. అలాగే 1988లో పిటి ఉషా, ప్రస్తుతం ఆమె ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పిటి ఉషా 1982లో ఒక సెకండ్లో 110th చాలా తక్కువ మార్జిన్లో 4th ప్లేస్ మాత్రం సాధించింది. అలాగే గుర్బచన్ సింగ్ రంధావా 1964లో 5th ప్లేస్ సాధించారు. సో దేర్ ఆర్ సమ్ మూమెంట్స్. ఈవెన్ సానియా మిర్జా లాంటి వాళ్ళు కూడా పథకానికి క్లోజ్గా వచ్చారు, బట్ దే కుడ్ నాట్ మేక్ ఇట్. సో చాలా నియర్ మిస్సెస్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా పిటి ఉషా అండ్ మిల్కా సింగ్ వాళ్ళు చాలా దగ్గరగా వచ్చారు ఒలింపిక్ పథకం గెలవడానికి. ఎన్నో ఆశలు మనకి రేకెత్తించారు.
నేరోగా వెరీ నేరోగా మిస్ అయిపోయారు. సో సమ్ గ్రేట్ స్టోరీస్ ఆర్ దేర్. మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చూసాం మనం. మనకున్న రిసోర్సెస్, మనకున్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, వీటితో కూడా ఈ డిస్పైట్ ఆల్ దీస్ ఆర్ట్స్ చాలామంది గ్రేట్ అథ్లీట్స్ లైక్ పిటి ఉషా, మిల్కా సింగ్, లియాండర్ పేస్, కరణం మల్లీశ్వరి. బ్యాడ్మింటన్లో మనం ఇండోనేషియా, చైనా, జపాన్, మలేషియా ఇలాంటి వాళ్ళందరినీ మనం దాటుకుని, డెన్మార్క్ ఇలాంటి వాళ్ళని దాటుకుని మన మహిళలు మనకి పథకాలు సాధించి పెట్టడం. అలాగే రెజ్లింగ్ మనకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాయింట్. మన ఇండియన్ ట్రెడిషనల్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్లో వాటిలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా గెలవడం. నిజంగా ఒకసారి మనం తలుచుకుంటే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. గ్రేట్ ఎఫర్ట్స్. కొన్ని మెడల్స్ వచ్చినా కూడా క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఎక్కువ కదా.